ఈ కందులు కానీ, కొర్రలు, ఊదలు, సామలు, గంటెలు, జొన్నలు అన్నీ కూడా మాకు ఈ అడవి నుంచి వస్తాయి కనుక అడవి తల్లిని మేము ఆరాధించుకుంటే మాకు అష్టైశ్వర్యాలన్నీ కూడా కలుగుతాయి. దీనికి మేమే కాకుండా మరి వాళ్ళు వెళ్తున్నారు, గిరిజనులకు మాత్రమే దేవత, మాకు దేవత కాదని ఇతరత్ర అన్ని జాతులు కూడా వస్తారు. చాలా సంబరం అనేది ఇక్కడ బాగుంటుంది. చాలా చక్కగా జరుగుతుంది. చిన్న పెద్ద లేకుండా, కులము కానీ మతము కానీ అనే భేదం లేకుండా వచ్చి ఇక్కడ ముడుపులు ఇవ్వడం అనేది జరుగుతుంది. కోలు, కోకలు, చీరలు, బంగారం కట్లు, అలాగే వెండి కట్లు కూడా సమర్పించుకోవడం అనేది ఆ తల్లికి ఇస్తాం. అది మా ఆచారం నుంచి వస్తున్నటువంటిది. పూర్వం రాజులు ఎలాగైతే వాళ్ళు 5 పూజలు చేస్తారో అలాగే పూర్వం నుంచి వచ్చినటువంటి గొడ్లమ్మ, సత్రమ్మ ఇవనేవి జాకరమ్మ ఊరి మధ్యలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి సంబరం చేసుకొని ఈ 5 రోజులు కూడా ఇంకే పనికి వెళ్ళే అవకాశాలు అయితే ఉండవు. ఇంకా ప్రతి గ్రామంలో మా గ్రామంలో చేసుకున్న తర్వాత గ్రామాన వెళ్తాం. దొర్లా అనే పేరు పెట్టుకొని ఇంటింటికి వెళ్తే వాళ్ళు ముడుపులు కానుకలు ఇస్తారు. వాళ్ళకి నచ్చినటువంటివి వాళ్ళు సంవత్సరంలో ఏ ఒక్క అనర్థం జరిగినా కానీ మాకు కపరమ్మ ఉంది, గొడ్లమ్మ ఉంది, జాకరమ్మ ఉంది, శతరమ్మ ఉందని వాళ్ళు ముడుపులు కడతారు. ఆ ముడుపు వాళ్ళ యొక్క కోరికలు తీరిన వెంటనే ఈ తల్లి దగ్గరికి వచ్చి ముడుపు చెల్లించుకుంటారు. మరి ఈ సంబరము ఇక్కడ మొదలవుతుంది కనుక ఇక్కడ నుంచి మేము అంతరించిపోతున్నటువంటి ఈ యొక్క ఆచారాన్ని గుమ్మలక్ష్మీపురం మండల హెడ్ క్వార్టర్లో ఒక 5,000 మందితో ఈ సంవత్సరం కూడా 28/12/2025లో నిర్వహించబోతున్నాం. దీనికి అధికారులు, అనధికారులు, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ కూడా మేము పిలుస్తున్నాము. మా యాచద్యాన్ని, మా సంస్కృతిని అంతని కూడా చూసి ఆస్వాదించి వాళ్ళు చాలా ఆనందిస్తారు. ఈ కంది పండగే మాకు నిజమైనటువంటి పండగగా ఒకానొకప్పుడు ఉండేది. ఇప్పుడు రాను రాను అంతరించిపోతుంది కనుక మళ్ళీ మేము గ్రామాన తిరిగి మా ఉద్యోగస్తులమందరం కూడా ఒక టీముగా తయారు చేసి గుమ్మలక్ష్మీపురం హెడ్ క్వార్టర్లో ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం. గతం నుంచి వస్తున్నటువంటి ఆచారం. ఈ 2-3 మండలాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ దేవతని ఆరాధించినటువంటి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటున్నామనే ఉద్దేశంతో వస్తారు.